అసలు బస్తీ దవాఖానాలలో డాక్టర్లు ఉంటున్నారా అన్నయ్య? పోనీ ఏదైనా మందుగోలు కావాలంటే దొరుకుతున్నదా? అరే ఏదైనా దగ్గు జ్వరం వస్తే సిరంజి కూడా దొరుకుతలేదా అందులో? ఏం చేస్తున్నారు సర్కారు? అసలు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైనా ఆలోచన ఉన్నదా? మేము ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత అద్భుతంగా బస్తీ దవాఖానాలు నడుస్తుండే, మీకు ఆ సోయి ఉన్నదా అని మస్తు గరానికి వచ్చిండు హరీష్ రావు సారు. మరి ఇంకా హరీష్ రావు సార్ ఈ బస్తీ దవాఖానాల గురించి ఏమన్నాడో మీకెంత తెలుసుకోవాలన్నదో నాకు కూడా గాంతనే ఉన్నది. కాబట్టి జప్పున చూద్దాం పండి ఖతర్నాక్ న్యూస్. వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సారు కాంగ్రెస్ సర్కారు మీద మస్తు గరానికి వచ్చిండు. బస్తీ దవాఖానాలల్లో ఓపీ ఎందుకు పడిపోయిందయ్యా, వివరాలు వివరంగా ఇత్తవా, చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా అని వైద్య ఆరోగ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అన్నాడయ్యా. ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ అయింది అని జనంతా గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టిండు. ఈ మేరకైన ఒక ప్రకటనను కూడా విడుదల చేసిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దౌర్భాగ్యమైన దుస్థితి వస్తే ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు, ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నట్టయ్యా. హైదరాబాద్ సహా నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? పబ్లిక్ కు మేలు చేస్తానని చెప్పి అధికారం చేజిక్కించుకున్నది గిందుకా? కనీస వైద్యం కూడా పిరిల ఇయ్యలేని ఈ సర్కారు ఉంటెంత ఊస్తెంత? గతంలో పబ్లిక్ సుస్థిని పల్లె బస్తీ దవాఖానాలను ఓగిడితే వాటికే సుస్థి పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి జనంతా కారెడ్డలు ఆడుకుంటా కూడా కామెంట్లు చేసిండయ్యా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలల్లో 500 బస్తీ దవాఖానాలు, అదే విధంగా గ్రామాలల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిందని చెప్పి బస్తీ దవాఖానాలకు 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు వచ్చినాయని చెప్పి కూడా ఒక్కసారి యాడ్ చేసిండు. అదే విధంగా 134 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు గడుతున్నా కూడా వైద్యారోగ్య శాఖ ఒక్కసారి కూడా సమీక్ష పెట్టకపోడు దౌర్భాగ్యం ఇది. గింత అధ్వానమైన పరిస్థితికి తెలంగాణ పబ్లిక్ ను తీసుకుపోతున్నారు. ఈ బస్తీ దవాఖానా లేకుండా ఏస్తున్నారనంటే ఏమనుడు ఈ కాంగ్రెస్ సర్కార్ను? అసలు వైద్యాధికారుల అలసత్వము, వైద్యులు టయానికి రాకపోవడు, సాయంత్రం 4 గంటల లోపలనే సేవలను బంద్ చేసుడు, బస్తీ దవాఖానాలల్లా మధ్యాహ్నం వరకే మూతపడు, ఇవన్నీ ఏంటిది? అసలు కొన్ని చోట్లనైతే అసలు డాక్టర్లు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారు. ఆదివారం బస్తీ దవాఖానాలకు వైద్య సిబ్బంది రాక తాళం వేసి ఉండు, బస్తీ దవాఖానాల ద్వారా వచ్చే రోగులకు టెస్టులు నిర్వహించకపోవడంలో అలసత్వం. కొన్ని చోట్లనైతే ఇంకా అధ్వానం, కనీసం ల్యాబ్ టెక్నీషియన్లు కూడా లేదయ్యా. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ అధోగతి పాలైందనడానికి గియే మూలాలు. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని చోట్ల సర్వర్ సమస్యలు, బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ మెడిసిన్స్ సరఫరా చేయకపోవడం, అబ్బో ఇక ఇట్లా ఒకటా రెండా దీని వల్లనే పెద్ద సమస్యలు బస్తీ దవాఖానాలలో ఏర్పడుతున్నది. పబ్లిక్ చాలా నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ ఆలోచన, వీళ్ళ ధోరణి మార్చుకొని బస్తీ దవాఖానాల మీద దృష్టి పెట్టి పబ్లిక్ కు సరైనటువంటి వైద్య సేవలను అందియాలని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సారు. అరే తెలంగాణ పబ్లిక్ బస్తీ దవాఖానా గురించి గింతగనం అధ్వానంగా ట్రీట్మెంట్లు జరుగుతున్నా, అనుకున్నటువంటి వైద్యాలు చేతికి వాళ్ళకి రాకపోయినా కూడా కాంగ్రెస్ సర్కార్కు సీమ గుట్టినట్టు కూడా అయితలేదు. గిది తగునా? గీ తీరుగానా పాలన చేస్తే? అసలు మీ ఇప్పటికైనా ప్రభుత్వం దేరుకొని బస్తీ దవాఖానాల మీద దృష్టి పెట్టి పబ్లిక్ కి సరైన వైద్య సేవలను అందియాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా అని చెప్పి మస్తు కోపానికి రావట్టిండు హరీష్ రావు సారు. ఏందో ఏమో నుల్లా ఏ పార్టీ అధికారం ఎక్కినా, ఏ పార్టీ అధికారం దిగినా సుతం చివరాఖరికి తూట్లు పడేది మాత్రం ఒక కామన్ పబ్లిక్.